హలో, వెల్కమ్ టు ఎస్విజేడి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మా అమ్మగారు నేర్పించిన బియ్యపిండి వడలు. తయారీ విధానం చూసేద్దామా? వాటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్: సగ్గుబియ్యం, రైస్ ఫ్లోర్, మిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర. ఇవన్నీ తగినంత తీసుకున్న తర్వాత 400 గ్రామ్స్ పెరుగు, జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్. నేనైతే ఇలాంటి ఒక గ్లాసులోకి సగ్గుబియ్యం కొంచెం వెలితిగా తీసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత శుభ్రంగా నీళ్ళతో కడిగి వంపేసి తరువాత పెరుగులో కొంచెంగా తీసుకొని కలుపుకొని పక్కకి ఒక 30 మినిట్స్ నానబెట్టి 30 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం ఇలా పెరుగులో చక్కగా నాని ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత నేను ముందుగా చూపించాను కదా సగ్గుబియ్యం కొలత గ్లాసు, అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేయాలి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. వ్యూస్ మంచిగానే వస్తున్నాయి, కాకపోతే ఎవరు లైక్ చేయట్లేరు, తక్కువ శాతం లైక్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పటివరకు వీడియో చూస్తున్నందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చిల్లీ ఆనియన్ గ్రేవీని కూడా అందులో వేసి మిక్స్ చేయాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, జీరా, సాల్ట్ కూడా యాడ్ చేసి గారెల పిండిలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వంట సోడా మీ ఇష్టం ఫ్రెండ్స్, ఇది ఆప్షనల్, పూర్తిగా నచ్చితే వేసుకోవచ్చు లేదా పక్కన పెట్టేయచ్చు. ఇలా మొత్తం గారెల పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మూత పెట్టి పక్కన ఒక 2 మినిట్స్. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని చేతిలో గారెలాగా ఒత్తుకొని ఆయిల్లో వేస్తూ ఉండాలి. వేస్తున్న తర్వాత వెంటనే టర్న్ చేయొద్దు, కాస్త వేగిన తర్వాత అటు ఇటుగా టర్న్ చేయాలి. చూడండి ఎంత చక్కగా వేగాయో. ఆ తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలాగే వేయించి తీసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా, ఎంత క్రంచీగా తయారయ్యాయో.